దేవుని నామన స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి వాగ్దానం ఇచ్చారు. లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదును. దేవుడు ఒక నిబంధన అనేది మనకి స్థాపిస్తానన్నారు. ఏంటి ఆ నిబంధన అని అంటే, మనం మొదటి వర్స్లో చూస్తే, మీరు విగ్రహమును చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపములో చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. దేవుడి దినాన మనతో ఒక హెచ్చరికగా మనతో మాట్లాడారు. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అని అంటే, అనేక మంది తమ ఉద్యోగములే కానీ, వ్యాపారంలే కానీ, బిడ్డలే కానీ, ఇక అన్ని విగ్రహములుగా చేసుకున్నారు. అంటే దేవుని కంటే ఎక్కువగా చేసుకుంటున్నారు. ప్రతిమములు ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఎక్కువ బొమ్మలుగా కొన్ని వాళ్ళ పేరెంట్స్ని చేసుకోవద్దని అనట్లేదు, కానీ ఒక దేవుడిలాగా చేసుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, అది ఇలా చేయకూడదు. అయితే మీరు ఎవరిని సన్మానించాలి అంటే పరిశుద్ధ మందిరమును సన్మానింపాలి. అంటే ఎట్లా పూదండలేసి డెకరేషన్ చేస్తే ఇదా సన్మానం? కాదు. సన్మానం. ఒక పాట ఉంది కదా, మన యేసయ్య గారు రాశారు. సన్నుతించెదను, సన్మానించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. ప్రభువుని మహిమపరచడం, యేసయ్యని ఆరాధించడం. దేవుని మందిరంలో అడుగు పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని సన్నిధిలోకి వచ్చాను అని హృదయ అర్పణలు, ప్రాణాత్మ శరీరంలో దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. హన్న ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను మనోదుఃఖంతో ఉన్నాను. ఏలి అడిగినప్పుడు నా బాధ, నా నిట్టూర్పు, హృదయంలో నా బాధ మొత్తం కూడా నేను ఎవరి సన్నిధిలో కుమ్మరించిందండి? ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నాను. నేను ప్రభువుని సన్మానిస్తున్నానని మీరు కూడా ఆ విధంగా ప్రభువుని మహిమపరుస్తూ ఉంటే ప్రభువు మన పట్ల గొప్ప కార్యములు చేస్తుంటారు. నన్ను ఘనపరిచిన ఎడల నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన ఎడల నేను మిమ్మల్ని తృణీకరిస్తానని బైబిల్లో మాట రాయబడి ఉన్నది. అంటే దేవుడికి ఏమైనా స్వార్థమా? కాదు. మనం ప్రజలను చూస్తే కొంతమందిని పొగుడుకుంటారు, అప్పటికప్పుడే సన్మానాలు స్టేజీల మీద. కానీ ఇక్కడ మనం చూస్తే అదే సన్మానం నువ్వు యేసయ్యకి చెల్లించు. దేవుడు ఈ స్టేజీల మీద గొప్ప సన్మానాలు చేస్తారు. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళ సన్మానాలు వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళకి చేసుకుంటారు. అదే కానీ నీ సన్మానం, నువ్వు పేదవాడమైనా పరిచయుడు అయినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు, నువ్వు దీన స్థితిలో ఉన్నా, చింపిరి బట్టలు వేసుకొని తిరుగుతున్న ప్రభువా అంటే చాలండి. ఆయన నీ మధ్య ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను పలకరిస్తాడు, నీ మాట ఆయన వింటాడు. నువ్వు పరిస్థితిలో ఉన్నా కూడా ఏ కొదువు లేకుండా ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుని బట్టి స్తోత్రములు. అయితే మనం చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించడట్లా మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చేదను, మీ ఫలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ మార్పు సాగుచుండెను. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. నిర్భయముగా నివసిస్తారు, తృప్తిగా తింటారు, కొదువు అనేది ఉండదు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. గిన్నె పొల్లుతూనే ఉంటుందండి. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా ఆ కుటుంబాల్లో ఆశీర్వాదం.
మనం చూసే విధవరాలు ఏలియా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లు ఆమె చేసింది. ఆ ఆమె కుండ పిండి తక్కువ కాలేదు, పిండి తక్కువ కాలేదు, నూనె బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. దేవుడు ఆమెను ఆశీర్దిస్తున్నాడు. అనేక మందికి పెట్టుకోగలిగే స్థితిని, చనిపోదాం అనుకున్నది కానీ దేవుడు అనేక మందికి పెట్టుకునే స్థితి ఆమెని తెచ్చాడు. మన జీవితంలో కూడా ప్రభువు ఆ విధంగానే చేస్తున్నాడండి. ఇప్పుడిప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ చాలినంతగా మన కుటుంబానికి మనకు సరిపోతులే చాలే అనుకున్న వాళ్ళు ఇక నుంచి చాలామందికి ఆహారం ఇచ్చేవారుగా దేవుడు మనల్ని చేయునుగాక. అనేక మంది హృదయాలను తృప్తిపరిచే విధంగా దేవుడు మనల్ని వాడుకునుగాక. ఆమేన్. ఆ తర్వాత మీరు చూస్తే, ఆ దేశంలో మీకు క్షేమము కలుగచేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడునో మిమ్మను భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. ఖడ్గము రాదు, శత్రువులు మీరు తరుముతారు. దేవుడు ఆ విధంగా మనకి క్షేమాన్ని పలుకుతూ వచ్చారు. ఎక్కడ ఉన్నా మనకి క్షేమం కలుగుతుందని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడాడు. అయితే ప్రభు అంటున్నాడు, అయితే దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. క్రిస్మస్ అప్పుడు కనబడతారు చాలామంది, న్యూ ఇయర్కి కనబడతారు, కానీ మిగతా రోజులు కనబడరు. బాప్తిసాలు ఉండవు, దేవుణ్ణి స్మరించడం అనేది ఉండదు. ఎందుకంటే బాప్తిజం అంటేనే భయం, శోధనలు వస్తాయేమో తీసుకుంటే చాలామంది బాప్తిసాలు తీసుకుని ఉంటారు. దేవుడు ఆ బిడ్డల ఆత్మలకు రక్షణ కలుగు చేస్తున్నారు. అంతం వరకు ఆ బిడ్డలందరినీ దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఇంకొక మాట రాయబడి ఉంది, మీరు చాలా కాలంలో నిలవేయున్న పాతగిలిన ధాన్యమును తినుదురు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను. కొత్తది వస్తూనే ఉంటుంది, అయితే పాత ఇంకా మిగిలిపోయే ఉంటాయి. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. మందిరము అంటేనే మనమండి. ఆయన మీ మధ్య ఉంచదు, నా మందిరమును మీ మధ్య ఉంచదును. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. ఆ ఆలయంలో ప్రభు ఉన్నాడండి. ఆయన మన యందు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదును, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తున్నారు, కృపతో నింపుతున్నారని. ఈ సంవత్సరం దేవుడు ఇట్టి నిబంధన ఇచ్చాడు. నోవాహు ఉన్నాడు, నోవాహుతో దేవుడు చెప్పాడు, ఇక నుంచి నేను ప్రళయం రానియను. అనేక మంది చనిపోయారు. ఎందుకు ప్రభువు నిబంధన చేశాడు అంటే, ముందుగానే ప్రభు హెచ్చరిక ఇచ్చాడు. దేవుని వాక్యం నోవాహు ద్వారా ప్రకటించబడింది, ప్రజలు రక్షించబడలేదు. వెచ్చలవిడిగా తిరగటం, వెచ్చలవిడిగా ప్రవర్తించడం. నోవాహుకు నీతిమంతుడు కదా, కాబట్టి పాపం ఓడని కట్టిన తర్వాత వాళ్ళకి వాక్యం చెప్పాడు. నోవాహుని అందరు చూసి తృణీకరించాడు, అవమానించాడు, బలహీనతలు కలిగినాయి. కానీ అయినా నోవాహు మాత్రం చెప్పుకుంటూ వచ్చాడు. ఇక లాస్ట్కి ప్రభు చెప్పాడు, చాలు నేను చెప్పింది అంతే. సువార్త కూడా కొద్ది రోజులు, కొద్ది సంవత్సరంలో వరకే ఉంటుంది. ఆ తర్వాత ఇంక చాలు, మీరు చెప్పింది చాలు, మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు చెప్పినంతవరకు చెప్పారు, వినేవాళ్ళు విన్నంతవరకు విన్నారు. రక్షించబడిన వాళ్ళు రక్షించబడతారు, కాపాడబడిన వాళ్ళు కాపాడబడతారు. నోవాహు ఏ విధంగా 3 రోజులు ఆయన ఏ విధంగా 40 దినములు ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, అట్లాగే మీ కుటుంబాలు కాపాడబడాలి అని అంటే దేవుని ఆజ్ఞలను, దేవుని స్మరించుదాం, ప్రభు కొరకు మనం జీవించుదాం, ప్రభు రక్షణని కాపాడుకుందాం. అంతము వరకు, ప్రభు వచ్చేంత వరకు, మనము దేవుని దగ్గరికి చేరేంత వరకు కూడా మన రక్షణ మనం కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ఆ విధంగా నోవాహు సరే, అరే ఓడ కట్టేశాడు, అందరు లోపలికి వచ్చారు, తలుపు వేసుకున్నాడు, పెద్ద వర్షం ఇక స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ అయ్యేసరికి నోవాహు వాళ్ళ అక్క పిలుస్తుంది, వాళ్ళ తమ్ముడు పిలుస్తున్నారు, ఎవరెవరో పిలుస్తున్నారు. నోవాహు మాత్రం తలుపు తీద్దామని దగ్గరికి వెళ్ళేసరికి తలుపు రావట్ల. ఎవరు దాన్ని క్లోజ్ చేశారండి? దేవుడు క్లోజ్ చేశాడు. దేవుడు దాన్ని క్లోజ్ చేసేసాడు, తీలేకపోతున్నాడు. ప్రవ్వా అంటే నువ్వు చెప్పావుగా, వాళ్ళు వినలేదు. అప్పుడు నేను తృణీకరించాను, అప్పుడు నీ మనసును బాధ పెట్టాడు. నువ్వు నాకు ఎన్నో మార్లు చెప్పావు, నీ మనసుని గాయపరిచారు కదా, మరి ఏంటి అని ప్రభు అంటారు, నువ్వు చెప్పేంతవరకు చెప్పావు, వాళ్ళు వినలేదు అని చెప్పేసి ప్రభు ఇంకా నోవాహు అడగటానికి కూడా, ప్రభా అని అడగటానికి కూడా లేకుండా అయిపోయింది.
తలుపేసాడు దేవుడు. అంతే. దేవుడు క్షమించినంత కాలం క్షమిస్తూ వస్తాడు. ఎప్పుడు ఆయనకి కోపము రగులుతుందో అప్పుడండి మనం ఎంత అడిగినా కూడా, ఎంత నీతిమంతులు అడిగినా, ఎంత యథార్థపరులు అడిగినా కూడా ప్రభువు కనికరించకపోవచ్చు. కాబట్టి ఈ కృపాకాలంలో మనం ఉన్నాము. కృపను బట్టి మనం అందరం కూడా, దేవుని దయను బట్టి కూడా మనం అందరం కాపాడబడుతూ, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడండి, నా కుటుంబం రక్షణలోనికి రానియండి. అలాగే మొదటి వారు కడపటి వారు అవుతారంట, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఆ స్థితిలో నేను ఉండకూడదు తండ్రి అని ప్రార్థన చేసుకోండి. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తే రమ్ము అని అంటది. అంటే దేవుని స్వరము ఒక్కొక్క దూత వచ్చినప్పుడు అసలు మన నేను ఆడియో ఒకటి విన్నానండి, ఈ ప్రకటన గ్రంథంది. అసలు భయమేస్తుంది, వణుకొచ్చేస్తుంది నాకు. ఎందుకంటే ఆ వాయిస్ కానీ దద్దరిల్లటం కానీ, నాకు ఈ 2 రోజులు సౌండ్ బాక్స్ హౌలింగ్ భయంకరంగా అయిపోయి నాకు ఇప్పటికీ హెడేక్ వచ్చేస్తుంది. చెవులు ఇంకా అదే సౌండ్ అట్లానే అనిపిస్తుంది. మనకి ఎప్పుడున్నా కూడా ఈసారి మైక్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది కలిగింది అని అదే సౌండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది చెవులు. నాకైతే ఇప్పటికీ నొప్పులుగానే ఉన్నాయి. అయితే ఆ సౌండ్ నేను ఇక్కడే అదితే అక్కడైతే ఇక థండర్ కదా, భూమి కంపిస్తుంది కదా ఆ వాయిస్కి. దేవుని స్వరము, దేవదూతలు ఒక్కొక్క దూత వచ్చి భూమి మీద వాలినప్పుడు మిడతలు, తెగుళ్ళు, ఇంకొక దూత వచ్చినప్పుడు నీళ్లు రక్తంగా మారిపోవటం, ఇంకొక దూత వస్తే యుద్ధాలు, ఇంకొక దూత వస్తే సమాధానం, పచ్చని అంత పచ్చగా ఉండటం. దేవుడు ఒక్కొక్క దూతని ఏ సమయంలో ఎప్పుడు పంపిస్తారో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి, మనం దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఈ న్యూ ఇయర్ అంతా దేవుడు మనకి కృపతో నింపులాగన, ఆరోగ్యం ఇచ్చేలాగన, క్షేమాన్ని ఇచ్చేలాగన ఇప్పటి నుంచే మనం ప్రభు పాదాల చెంత చేరుతూ ప్రభువుని అడుగుదాం. ప్రభా నా కుటుంబాన్ని కాపాడండి. ఎవరూ కూడా మేము తొట్టిల్లు పడకూడదు. రక్షణ లేని వారికి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. బాప్తీసం తీసుకోవాలనుకున్న వారు బాప్తీసం తీసుకునేలాగా దేవుడు మార్గాలు తెరిచేలాగా ప్రార్థన చేయండి. మొన్నటి వరకు మనం చూస్తే చాలామంది దైవజనులు కొంతమంది బాప్తీసాలు తీసుకోండి, నేను ఇస్తాను మీకు, బాప్తీసాలు తీసుకోండి అంటే తీసుకోలేదండి. దైవజనులు బలహీనమైపోయారు. అయితే ఏమైంది, బాప్తీసాలు తీసుకోమన్నా కూడా ఇప్పుడు ఇవ్వటానికి కూడా ఓపిక లేదు. ఎందుకు అని అంటే సమయం, ఒక్కొక్క సమయం ఇవ్వాలి దైవజనులు అనుకుంటే ఇప్పిస్తారు. కానీ తీసుకునే వాళ్ళు అప్పుడు బాగా దైవజనులు పోరాడారు, అడిగారు. ఒక ఆయన అంట బాప్తిజం తీసుకోండి అని దైవజనులు అంటుంటే అబ్బా ఊరికి విసిగిస్తాడు. మందిరానికి వస్తే చాలు ఇదే బాప్తిజం, పరిశుద్ధాత్మ, అన్య భాషలు, ఇదే అయిపోయింది మనకి 24 గంటలు అని విసుగ్గా అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అతను వెళ్తూ ఉండగానే పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత అతను ప్రాణాపాయం జరిగింది. హాస్పిటల్లో పెట్టేశారు. ఇక అప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అతను. డాక్టర్స్ ఇంకా మేము చెప్పలేమన్నారు. అప్పుడు అతను అనుకున్నాడంటే తన మనసులో, ప్రవ్వా నీవు నన్ను బతికిస్తే నేను నీకు సాక్షాత్తంగా ఉంటాను అని అతను ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే దేవుడు అతన్ని బ్రతికించాడు. బతికించిన తర్వాత అతను చాలా దినాలు సాక్షార్థంగా ఉంటానన్న వ్యక్తి 2 రోజులు ఉన్నాడు, వారం రోజులు ఉన్నాడు, నెల రోజులు వచ్చాడు సంఘానికి, తర్వాత కనపట్ల. మళ్ళీ లోకాశలకి బానిసైపోయాడు. ఇక ఆ తర్వాత అతను సడన్గా భయంకరమైన రోగం వచ్చింది. అతను క్షమాపణ ప్రభువుని అడిగే లోపల అతను చనిపోయాడండి, నరకానికి వెళ్ళిపోయాడు. అయితే నేను బాప్తిసం తీసుకుంటాను, బాప్తిసం ఇంకా 2 నిమిషం మంచంలో ఉండి కూడా తీసుకుంటాను అంటున్నాడు. ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు అతను ఎంత ఏడ్చాడో, ప్రాధేయపడ్డాడు. అయినా దేవుడు ఆ సమయం ఆయనకి దాటిపోయింది. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే సమయం. ప్రభు కోసం పోరాడండి, బాప్తిసాలు తీసుకోండి. రక్షణ దినము మనకి ఉన్న రోజులు తర్వాత తీసుకోవాలన్నా కూడా సమయం అయిపోతే, అది దాటిపోతే కష్టమే.
అప్పుడు ఎంత రోధించినా ఎంత పశ్చాత్తాపడినా కూడా మనకి రాదండి. కాబట్టి దేవుడు ఈ దినాన మనకు ఒక నిబంధనగా దేవుడిచ్చాడు, విస్తరిస్తానన్నాడు. ఏ విషయంలో విస్తరిస్తానన్నాడంటే సంతానం ఇచ్చి, ఆత్మీయ అభివృద్ధి, సంతానం అన్ని విషయాల్లో. చాలామందికి పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహించాలి. నేనంటాను సంతానం అంటే పిల్లలే కాదు, ఆత్మీయ సంతానం కూడా మనకి దేవుడు అనుగ్రహించాలి. ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలి. కుటుంబాల్లో అన్ని చోట్ల ఆశీర్వాదం, పశువులలో ఆశీర్వాదం, అన్నిట్లో ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉంటుంది. దేవుడు విస్తరిస్తూ ఉంటాడు. విస్తరించే కొలది మనలో అసూయ రాకూడదు, మనలో గర్వం రాకూడదు, మనలో అతిశయం రాకూడదు. మనం ఏమనాలంటే నా అతిశయమైన నా ఆనందమైన ఎవరండి? యేసయ్య. అంతే. ఇంక మనం ప్రభువుని మాత్రమే ఘనపరుస్తూ ముందుకు సాగాలి. దేవుడి కృప దయచేలాగన మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మాకు 1వ తారీఖు ఆరాధన చాలా దీవెనకరంగా జరిగింది. మా విశ్వాసులు చాలామంది గొప్ప పరిచర్య చేశారు. వాళ్ళకి ఉన్న దాంట్లో, అందరం గెస్టెడ్ ఆఫీసర్స్ ఏం కాదు, వాళ్ళకు ఉన్న దాంట్లో తెచ్చి మందిరంలో పెట్టి మేము దేవునికి ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు సహకరించుకొని ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళే అన్నీ చూసుకొని చక్కగా అంతా మెయింటెనెన్స్ మొత్తం చేసేసారండి. అసలు చాలా నాకు నిజంగా నల్గొండలో విశ్వాసులు ఎంత చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే డాడీయే అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈసారి బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళన్నీ చూసుకోవటం జరిగింది. చాలా దేవుడు మన ఆత్మీయంగా ఎదిగే బిడ్డలకే ఆ దైవ జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తారు. సంఘంలో ఎదగాలి, సంఘానికి ఏం అవసరము, ఆ తర్వాత ఏ సమయంలో ఏది దీవెనకరంగా జరగాలి అనేది వాళ్ళు చాలా జ్ఞానంగా, అసలు విశ్వాసులందరూ ఒక ఆత్మీయంగా ఎదగాలని ఒక ఆత్మీయ అంతరిక్షతలో వాళ్ళు ఎదిగింపచేశారు. దేవుడు ఆ బిడ్డలను ఆస్వాదించాలి, వారి కుటుంబాన్ని దేవుడు విస్తరించాలి. అలాగే అన్ని సంఘాల్లో కూడా మహిమకరంగా దేవుడు జరిగించారు. అందరిని బట్టి స్తోత్రములు. అలాగే నాకు కూడా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, నా పరిచయం కూడా దేవుడు విస్తరించాలి. దేవుని కృప దయచేలాగన మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. నూతన సంవత్సరంలో ఈ విధంగా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం తండ్రి. విస్తరిస్తారని తండ్రి, నిబంధన స్థాపిస్తానన్నావు తండ్రి. నీ బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ఉన్నతమైన దీవెనలు దయచేయండి, కృపలో భద్రపరచుకోండి. యేసయ్య తండ్రి, ఈ సంవత్సరం అంతటా కూడా తండ్రి బ్లెస్సింగ్స్ మీరు దయచేయండి తండ్రి. దీవెనలతో కప్పండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా తండ్రి. సంఘాలని మీరు మరి ముఖ్యంగా దీవించండి. అలాగే కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. లోకంలో తండ్రి అన్నీ తండ్రి మంచిగా తండ్రి ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కాపాడండి స్వామి. నీకు స్తోత్రం దేవా. మీరే కృపలో భద్రపరచుకోండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.